నిజమనేటువంటిది నిదానంగానే తేలుతుంది. నేను ఎప్పుడో చెప్పా, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటుంది అదే. ఆ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి అబ్బెబ్బే వద్దంటూ ఇటు పక్కన బొత్స సత్యనారాయణ, అదే సందర్భంలో మిగతా పార్టీలకు సంబంధించిన లేట్ ఇప్పుడు అట్లా ఎట్లా తీసుకొస్తారన్నటువంటిది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నడి రోడ్డు మీద నుంచోపెట్టడానికి కారణం ఆరంభంలోనే తేల్చుకోవటం. అమరావతి అనే దాన్ని ఆరంభించి ఓ 70 ఏళ్ళలో 80 ఏళ్ల తర్వాతనో ఓ మంచి నగరం కింద తయారవుతుందని కలకంటూ ఉండటమా, లేదా విశాఖపట్నం అనేటువంటి రాజధాని ఇప్పటికే ఘనంగా ఉంది కాబట్టి దాన్ని రాజధానిగా ఎంచుకుని ఓ 10-15 ఏళ్లలో డెవలప్ కావటమా, లేదు అంటే గనక మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొంతకాలం పాటు ఎక్స్టెండ్ చేసుకుని అప్పుడు విశాఖ విజయవాడ అమరావతితో ఏదో ఒకటి తేల్చుకోవడం, రేపు ఎన్నికల్లో తేల్చుకోవడం. ఇదే రాబోయేటువంటి అంశం. అమరావతి అన్న పేరు చెప్పకుండా